హాయ్ హలో అండి. శనగల పులావ్ రైస్ అన్నం వెరీ యమ్మీ వెరీ టేస్టీ, చాలా బాగుంటుంది. ట్రై ఇట్. కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం పక్కకు పెట్టేసుకొని కడాయి పెట్టుకొని ఈ జీడిపప్పును కూడా ఫ్రై చేసుకొని వీటిని కూడా మనం పక్కకు పెట్టేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసుకొని కొంచెం నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మసాలా దినుసులు అన్నిటిని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కొంచెం గోలించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఫ్రై చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ 4 పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న టమాటోను వేసుకోవాలి. సర్కిల్లో కట్ చేసుకొని వేసుకొని 1 స్పూన్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం గోలించుకోవాలి ఆయిల్లో. గోలించుకున్న తర్వాత మనం 2 బిర్యానీ ఆకులు, సోంపు, 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి వీటన్నిటిని. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని వీటిని కూడా మనం మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని అల్లం ముక్కలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చేంత నిమ్మకాయ పచ్చళ్ళు ఒక తోలుతోనే మంచిగా 2 ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకున్నాం అనుకో కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది. 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి అరోమా కూడా వస్తుంది. పెరుగు కూడా 1 కప్పు వేసుకున్న తర్వాత మంచి కలుపుకొని వీటన్నిటిని మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని పెట్టుకొని శనగలు వేసేసుకోవాలి. మంచిగా నానబెట్టుకోవాలి. 1 నైట్ మొత్తం నానబెట్టుకొని 1 కప్పు శనగలు వేసేసుకొని వీటిని కూడా మనం మంచిగా ఈ ఆయిల్లో ఈ గరం మసాలాలు ఇవన్నీ వీటన్నిటికి పట్టే విధంగా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 to 8 minutes మంచిగా ఫ్రై చేసుకొని మంచి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం రైస్, నానబెట్టుకున్న రైస్ ఒక 2 టేబుల్ స్పూన్ రైస్, ఒక 1/2 కప్పు మిల్క్ కూడా యాడ్ చేసుకుంటే దీనికి అరోమా మంచిగా వస్తుంది. రైస్ కూడా మంచి కుక్ అవుతుంది, పుల్లలు మంచిగా. బాస్మతి బియ్యం తీసుకున్నాను నేను వీటికి. తర్వాత 2 గ్లాసెస్ 2.5 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం ఉప్పు వేసుకొని ఇంకొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 to 15 minutes కుక్ కానివ్వండి, కొంచెం హై సిమ్లో పెట్టుకొని. తర్వాత ఈ విధంగా రైస్ అయిన తర్వాత కొత్తిమీర, మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మూత మళ్ళీ ఒక 5 minutes పెట్టేసినాక కొంచెం తర్వాత క్యారెట్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మొత్తం కుక్ అవసరం లేదు, కొంచెం 50%. తర్వాత ఈ విధంగా ఒక 5 minutes తర్వాత మనం మూత తీసుకొని సర్వ్ చేసుకుంటే ఈ విధంగా పుల్లలుగా రైస్ ఈజ్ రెడీ. వెరీ ఎమ్మీ శనగల పులావ్ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్